హలో అందరికీ, నేను మీ సందుమహి. మీ విలువైన సమయాన్ని నా ఈ వీడియో చూడడానికి కేటాయించినందుకు చాలా థ్యాంక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ రోజు మన టాపిక్ ఏంటి అంటే, నేను 1400 లో కార్పొరేట్ హాస్పిటల్లో ఎలా డెలివరీ అయ్యాను అండ్ కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ లో డెలివరీ ఛార్జెస్ ఇంతలా ఉన్నాయా అన్న టాపిక్ గురించి అయితే మీతో కూడా షేర్ చేస్తాను. అలానే ఫస్ట్ టైం ఎవరైనా నా ఈ వీడియో చూస్తుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి. సో ఎక్కువ లేట్ చేయకుండా ఈ రోజు మన టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాము. నేను నా డెలివరీ కోసం, అంటే నా డెలివరీ టైము దగ్గరికి వచ్చేటప్పుడు 8th month లో అలాగైతే కొన్ని మా ఇంటికి దగ్గరలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్ లోనే ఛార్జెస్ ఎంత అని కనుక్కుందామని చెప్పి అయితే వెళ్ళాము. 3 ప్రైవేట్ హాస్పిటల్స్ లో అయితే ఛార్జెస్ అనేది కనుక్కున్నాము. ఒక్కొక్క హాస్పిటల్ ఒక 5000 డిఫరెన్స్ తో అయితే మాకు వాళ్ళ ఛార్జెస్ అయితే చెప్పారు. ఆ ఛార్జెస్ ఎలా ఉన్నాయి అన్నది ఇప్పుడు నేను మీతో కూడా షేర్ చేస్తాను. అయితే ఒక హాస్పిటల్ కనుక్కుంటే ఓన్లీ డెలివరీకి మాత్రం 45,000 అని చెప్పారు. ఇంకొక హాస్పిటల్లో 50,000, ఇంకొక హాస్పిటల్లో అలాగా ఒక 5,000 డిఫరెన్స్తో అయితే వాళ్ళు చెప్పారు. అండ్ దీంతో పాటు ఏంటంటే డెలివరీ టైంలో స్టిచ్చెస్ ఏమైనా పడితే, అంటే నేను నార్మల్ డెలివరీకి ట్రై చేస్తున్నా కాబట్టి స్టిచ్చెస్ ఏమైనా పడితే కనుక దానికి ఒక ఎక్స్ట్రా 5,000 అయితే చెప్పారు. నేనైతే షాక్ అయ్యాను. అదేంటి, ఇది కూడా డెలివరీలోనే ఇంక్లూడ్ అవుతుంది కదా, మళ్ళీ దానికి సపరేట్గా ఏంటి అనుకున్నాను. కానీ బేబీ బయటికి వచ్చేటప్పుడు నార్మల్గా రాకపోతే కనుక ఏదైనా ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేసి తీయాల్సి వస్తే కనుక దానికి ఒక 5,000 ఎక్స్ట్రా అవుతుంది. ఇంకా ట్యాబ్లెట్స్కి సపరేట్గా 10,000 అవుతుంది. బ్లడ్ టెస్ట్లు కూడా సపరేట్గా ఎంత అయితే అంత అని చెప్పారు. ఇంకా బేబీని ట్రీట్ చేయడానికి అంటే పీడియాట్రిషియన్కి ఒక 5,000 అయితే ఎక్స్ట్రా అవుతుంది అని చెప్పారు. వీటన్నిటికీ కూడా మాకు ఒక 80,000 అబోనే అవుతుంది. మేమైతే ఒక 50-60,000లో నార్మల్ డెలివరీనే అనుకుంటున్నాం కాబట్టి ఒక 50-60,000లో అయితే అయిపోతుంది అనుకున్నాము. కానీ మళ్ళీ ఈలోగా బేబీకి జాండీస్ ఇలాంటివి ఏమైనా వస్తే కనుక ఏది లేదన్నా కూడా ఒక 1,00,000 పైన అయిపోతుంది. కానీ ఇంకా అంతకంటే తక్కువ అవ్వదని మేమైతే డిసైడ్ అయిపోయాము. కొన్ని కన్సెషన్ ఏమైనా ఇస్తారా అనుకుంటే ఒక 5-10,000 కంటే ఎక్కువ ఇవ్వరు. అండ్ మేము అడిగాము కూడా, వాళ్ళు కూడా 5,000 అయితే తగ్గించగలము డెలివరీ ఛార్జెస్లో అది కూడా అన్నారు. ఇంకా 40,000 అయితే మాకు డెలివరీ అవుతుందని ఒక హాస్పిటల్లో అయితే చెప్పారు. అది కూడా ఒక 2 days అయితే రూమ్ అకామిడేషన్ ఇస్తామని చెప్పారు. ఇంకా అంతకంటే ఎక్కువ ఉండాల్సి వస్తే, అంటే 3rd day అయితే కనుక మళ్ళీ మీకు రూమ్ ఛార్జ్ ఎంత అయితే ఉంటుందో ఆ డే ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు రూమ్ ఛార్జ్ అయితే పడుతుందని చెప్పారు. ఇంకా ఏది లేదన్నా 1,00,000 అయితే దాటిపోతుంది ఇక్కడైతే కనుక అని చెప్పి మేము అనుకున్నాము. ఇకపోతే మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ కొలీగ్ వాళ్ళ వైఫ్ కూడా నాతో పాటు ప్రెగ్నెంటే. అయితే ఆవిడ నాకంటే ఒక 2-3 months ఎక్కువ. సో నాకంటే ముందే ఆవిడ డెలివరీ అయింది కాబట్టి మా వారైతే వాళ్ళ ఫ్రెండ్ని కనుక్కున్నారు, మీరు ఎక్కడ డెలివరీ అయ్యారు, ఛార్జెస్ ఎంత అయ్యాయి అని. సో అప్పుడు వాళ్ళు డెలివరీ అయిన హాస్పిటల్ని అయితే మాకు రిఫర్ చేశారు. మీలో హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే ఐడియా ఉంటుంది, సురారం మల్లారెడ్డి నారాయణ కార్పొరేట్ హాస్పిటల్ కదా, ఇంతకంటే ఎక్కువ అవుతుంది అని అయితే మేము అనుకున్నాము. కానీ వాళ్ళైతే మాకు చాలా తక్కువలోనే అయిపోయిందని వాళ్ళు చెప్పారు. మేము అక్కడికి వెళ్ళి కనుక్కునేంత వరకు కూడా మాకు లేదు, ఇక్కడ కంటే ఎక్కువే అవుతుందని అయితే అనుకున్నాము. కానీ చాలా తక్కువలోనే నా డెలివరీ అయితే అయిపోయింది. నా డెలివరీకి ఎంత అమౌంట్ అయ్యింది అని చెప్పే కంటే ముందు నేను మీకు ఈ విషయం కూడా చెప్పాలి. మా హస్బెండ్ ఆఫీస్ త్రూ అయితే మాకు హెల్త్ కార్డ్ అయితే ఉంది. అది మాకు ఇక్కడ క్లెయిమ్ అవుతుంది. ఇక్కడనే కాదు, ముందుగా ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా కనుక్కున్నాం కదా, సో వాళ్ళకి కూడా ఉంది. అయితే వాళ్ళు కాస్త ఛార్జెస్ అనేవి ఎక్కువ చెప్తున్నారు. ఇప్పుడు నేను చెప్పిన కార్పొరేట్ హాస్పిటల్ ఏంటంటే కొన్ని ప్యాకేజెస్ ఉన్నాయి. సో మాకు ఈ కార్డు ఎంతైతే క్లెయిమ్ అవుతుందో అంతలోనే మాకు డెలివరీ అయిపోయేలాగైతే మాకు అక్కడ ప్యాకేజెస్ ఉన్నాయి. మహా అయితే ఎక్కువ కూడా మేము పే చేయలేదు. నిజానికి నా డెలివరీకి మేము పే చేసింది 1,400 మాత్రమే. అంటే ముందు బ్లడ్ టెస్ట్లకి ఇంకా ట్యాబ్లెట్స్కి వాటికి అమౌంట్ అయితే అయ్యింది. కానీ ఓన్లీ డెలివరీ అంటే అక్కడ నాకు 40,000 అవుతుందని చెప్పారు కదా, అలాగా మేము నా డెలివరీకి 1,400 మా హ్యాండ్ అంటే బై హ్యాండ్ క్యాష్ మేము 1,400 మాత్రమే పే చేసాము. పోతే నేను నా డెలివరీ స్టోరీ చెప్పినప్పుడు మీకు చెప్పాను కదా, ఐసీయూకి షిఫ్ట్ చేశారు నన్ను. ఐసీయూకి షిఫ్ట్ చేసే కంటే ముందు నాకు బ్లడ్ తీసుకున్నారు అని. సో ఆ బ్లడ్ టెస్ట్లకి ఒక 5,000 అయితే అయ్యింది. ఇంకా కొన్ని ట్యాబ్లెట్స్కి ఒక 2-3,000లోనే నాకు అయిపోయింది. సో మొత్తం మీద ఇలాగా ఓన్లీ నా డెలివరీ ఛార్జ్ మాత్రమే కాకుండా ఇలా ట్యాబ్లెట్స్కి అన్నిటికీ కలిపి నా వరకు అయితే ఒక 10,000 అయింది. అంటే ఇక్కడ ఓన్లీ డెలివరీకి నాకు ఒక 50-60,000 అవ్వాల్సింది నాకు అక్కడ 10,000లోనే అయిపోయింది.
అయిపోయింది. అలానే అమ్ముకి కూడా మాకు ఆ కార్డ్ అనేది క్లెయిమ్ అవుతుంది. అంటే అమ్ము పుట్టిన వెంటనే మేము ఆఫీస్లో కొన్ని సబ్మిట్ చేస్తే వాళ్ళు మాకు అమ్ముకు కూడా కార్డు ఇస్తారు. సో అలా అమ్ముకైతే మాకు ఆఫీస్ త్రూ ఆ కార్డు త్రూ మాకు అన్ని క్లెయిమ్ అవ్వగా అమ్ముకైతే మేము 10,000 కట్టాల్సి వచ్చింది. ఇంకా అమ్ముకు కూడా సపరేట్ అంటే కొన్ని బ్లడ్ టెస్ట్లు అలానే ట్యాబ్లెట్స్ ఇలాగా అమ్ముకి నాకు కలిపి. అలానే హాస్పిటల్ మా ఇంటి నుంచి ఒక 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఇలా ట్రావెలింగ్కి మొత్తానికి కూడా మాకు 30 నుంచి 35,000 లోపే అయిపోయింది. అంటే మా ఇంటికి దగ్గరలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్తో పోలిస్తే అక్కడ చాలా తక్కువైంది. ఈ ప్రైవేట్ హాస్పిటల్లో 1,00,000 పైన అవ్వాల్సిన నా డెలివరీ అక్కడ ఓన్లీ డెలివరీకి అయితే 1,400 అయింది. మొత్తం అమ్ముకి నాకు కలిపి అయితే ఒక 30 to 35,000లోనే అయిపోయింది. అండ్ మేము కూడా చాలా హ్యాపీ. అంటే నార్మల్గా మాకు కార్డు త్రూ అంటే కార్డు ఉంది కాబట్టి మాకు ఇంత తక్కువలో అయిపోయింది. నార్మల్ పర్సన్స్ క్యాష్ త్రూ వెళ్తే అక్కడ డెలివరీ అవ్వాలంటే 1,00,000 నుంచి 1,50,000 అవుతుందంట. మేము అది డాక్టర్ని కనుక్కున్నాము. ఆవిడ చెప్పారు మీకు కార్డు అంటే మేము అడిగాము మేడం కొంచెం ఎక్కువ చెప్తున్నారు కొంచెం తగ్గించమనండి అంటే ఆవిడ చెప్పారు మీకు కార్డు ఉంది కాబట్టి ఇంత తక్కువలో అయిపోతుంది. నార్మల్గా ఇక్కడ డెలివరీ అవ్వాలంటే నార్మల్ డెలివరీకి 1,00,000 నుంచి 1,50,000 అవుతుంది అని చెప్పారు. ఇకపోతే అప్పటి వరకు నేను వేరే ప్రైవేట్ హాస్పిటల్లో జనరల్ చెకప్స్ అయితే చేయించుకున్నాను. ఇంకా 8th మంత్ నుంచి నేను ఏ హాస్పిటల్లో అయితే డెలివరీ అవుదామని ఫిక్స్ అయ్యానో అదే హాస్పిటల్లో జనరల్ చెకప్స్ కూడా కంటిన్యూ చేశాను. అంటే ప్రెజెంట్ నేను అమ్ముకి డెలివరీ అయిన హాస్పిటల్లో. సో నేను అప్పుడు కొన్ని వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఛార్జెస్ ఇలా ఉన్నాయి, ఇక్కడ ఫీజు ఇలా ఉంది అని. కార్డ్ అయితే నాకు అడ్మిట్ అయినప్పుడే వర్క్ అవుతుంది, నార్మల్ టైంలో వర్క్ అవ్వదు. సో నాకు ఇంత అయితే అమౌంట్ అయింది అని అయితే చెప్పాను. అండ్ నాకు డెలివరీ అయిన కొత్తలో కూడా కొన్ని హాస్పిటల్కి సంబంధించిన వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. ఆ వీడియోస్ చూసిన కొంతమంది ఇది మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్ కదా అని అయితే అన్నారు. అండ్ ఒక పర్సన్ అయితే మీరు ఎందుకు హాస్పిటల్ గురించి రాంగ్గా చెప్తున్నారు, అక్కడ ఫ్రీనే కదా అని అయితే అన్నారు. నేను ఎక్కడా కూడా హాస్పిటల్ గురించి రాంగ్గా చెప్పలేదు. ఇంకొకటి ఏంటి అంటే నేను చూయించుకుంది మల్లారెడ్డి నారాయణ కార్పొరేట్ హాస్పిటల్. అదే హాస్పిటల్లో కింద ఫ్రీగా కూడా చూస్తారు, కానీ నేను చూయించుకుంది అక్కడ కాదు, కార్పొరేట్ హాస్పిటల్. అంటే కార్పొరేట్కి సంబంధించిన దానిలో చూయించుకున్నాను మా హస్బెండ్కి కార్డు ఉండడం వల్ల. ఇంకొకటి ఏంటి అంటే ఆ హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళకి అక్కడ ఛార్జెస్ ఎంత ఉంటాయి అన్నది తెలుస్తుంది కాబట్టి నేనైతే చెప్పాను. నేను ఎక్కడా కూడా ఆ హాస్పిటల్ గురించి రాంగ్గా చెప్పలేదు. ఇంకొకటి ఏంటి అంటే నన్ను ట్రీట్ చేసిన డాక్టర్ చాలా మంచిగా ట్రీట్ చేశారు. డాక్టర్ మాధవి గారు, ఆవిడ గైనకాలజిస్ట్, చాలా బాగా ట్రీట్ చేశారు. చెప్పాలంటే ఆ హాస్పిటల్లో ఎక్కువ శాతం సి సెక్షన్సే అవుతూ ఉంటాయి. కానీ నేను డాక్టర్కి అయితే చెప్పాను మేడం నేను నార్మల్ డెలివరీకే ట్రై చేస్తున్నాను, నార్మల్ డెలివరీనే కావాలి అంటే ఆవిడైతే నాతో ఇలా అన్నారు, మీకు నార్మల్ డెలివరీ అయితే నార్మల్ డెలివరీనే చేస్తాం మేము, సి సెక్షన్ ఏమీ చేయము అని అన్నట్టుగానే ఆవిడ నాకు నార్మల్ డెలివరీనే చేశారు. చాలా బాగా ట్రీట్ చేశారు కూడా. కార్పొరేట్కి సంబంధించిన దానిలో లేబర్ రూమ్ కూడా లేదు. ఇందాక నేను చెప్పినట్టుగా కింద ఫ్రీగా చూస్తారని చెప్పాను కదా, సో ఆ లేబర్ రూమ్కి అయితే నన్ను తీసుకెళ్ళి నాకు డెలివరీ చేయడం అయితే జరిగింది. సో అక్కడ అంటే లేబర్ రూమ్ ఎందుకు లేదు అంటే అక్కడ నార్మల్ డెలివరీస్ తక్కువ అవుతాయి కాబట్టి నార్మల్ డెలివరీ ఎవరైనా రేర్గా నాలా అవుతూ ఉంటారు కదా, సో వాళ్ళని అలాగా కిందకి లేబర్ రూమ్కి తీసుకువెళ్ళి అయితే చేస్తారంట. మేడం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే ఆ హాస్పిటల్లో నార్మల్ డెలివరీస్ అవ్వడం రేర్ కాబట్టి అక్కడున్న సిస్టర్స్ని కూడా ఫోటో తీయండి అని అయితే అన్నారు. కాకపోతే అప్పుడున్న హడావిడిలో ఫోటో తీయడం కూడా అవ్వలేదు. ఇంకా నా డెలివరీ ఛార్జెస్ అయితే ఇలా అయ్యాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. అండ్ నా నార్మల్ డెలివరీ స్టోరీ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను, వెళ్ళి చూసేసేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ.